మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా వస్తుందంటే సెలబ్రేషన్స్ మామూలుగా ఉండకపోవటం కామన్. కానీ గత కొంతకాలంగా చిరుస్థాయి మూవీ రాలేదని ఫ్యాన్స్ ఫీల్ అయిపోవటం కూడా వాస్తవం. ముఖ్యంగా బోలా శంకర్ తర్వాత ఆయన డిఫెన్స్లో పడిపోయి ఏకంగా 2 ఏళ్ల గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చిరు. హిట్ మిషన్గా పేరు తెచ్చుకున్న నాన్ స్టాప్ బ్లాక్ బాస్టర్తో దూసుకుపోతున్న క్రేజీ డైరెక్టర్ అనిల్ రావుపూడి చిరుతో చేతులు కలపటం అంచనాలను పెంచిందని చెప్పాలి. మరి మనశంకర వరప్రసాద్ గారు వాటిని అందుకున్నారో లేదో ఇప్పుడు చూద్దాం. సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్న శంకర వరప్రసాద్ భార్య శశిరేఖతో విడాకులు తీసుకొని తల్లితో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటాడు. 6 సంవత్సరాల తర్వాత తన పిల్లలను కలుసుకోవాలని వాళ్ళు చదువుతున్న బోర్డింగ్ స్కూల్లోనే పీటీగా చేరతాడు. అతను బిడ్డలకు దగ్గరైన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుంటుంది శశిరేఖ. ఇక దాంతో పిల్లల్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. ఇక కొన్ని అనూహ్య సంఘటనల వల్ల శశిరేఖ ఇంటికే వరప్రసాద్ రక్షణ ఇవ్వటానికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెర మీద చూడాలి. దర్శకుడు అనిల్ రావుపూడికి మాస్ కన్నా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మీద మంచి పట్టుంది. F2 నుంచి సంక్రాంతికి వస్తున్న దాకా దీని ఆధారంగానే బ్లాక్ బాస్టర్లు సొంతం చేసుకున్నాడు ఈ డైరెక్టర్. భగవంత్ కేసరి మినహాయిస్తే మిగిలినవన్నీ ఫన్ ఓరియంటెడ్గానే రాసుకున్న స్టోరీస్. మనశంకర వరప్రసాద్ గారిలో కూడా ఇదే ఫాలో అయ్యాడు. చిరంజీవిలో ఇప్పటి జనరేషన్ మిస్ అవుతున్న కామెడీ టైమింగ్ను బయటకు తేవటమే లక్ష్యంగా అనిల్ రావుపూడి అనుకున్నది సాధించాడు. వింటేజ్ మెగాస్టార్ని మళ్ళీ పరిచయం చేశాడు. స్టోరీ పరంగా చూద్దాం. లాజిక్స్ పూర్తిగా బ్యాక్ సీట్ తీసుకుంటాయి. వాటి గురించి ఆలోచించకుండా ఉంటేనే వరప్రసాద్ గారిని ఎంజాయ్ చేయగలం. ఇంట్రోతోనే తన మార్కు కామెడీ టైమింగ్ చూపించాడు రావిపూడి. ఇక ఎక్కువగా కూడా ఆలస్యం చేయకుండా చిరు నయన్ ఫ్లాష్ బ్యాక్ని ఒక పాట పెట్టేసి వేగంగా పూర్తి చేసి పిల్లల సెంటిమెంట్ వైపు టర్న్ తీసుకున్నాడు. ఇక ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుంది. 25 ఏళ్ల క్రితం వచ్చిన డాడీలోని ట్రాజడీ ట్రాక్ని ఇందులో వినోదాత్మకంగా మార్చడం, వాటిని భావోద్వేగాలు జోడించడం చాలా బాగా వచ్చింది. ఇక చిరు ఇద్దరు పిల్లల మధ్య బాండింగ్ సీన్స్ చక్కగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. పెద్దగా ట్విస్టులు లేకపోయినా చిరంజీవి కామెడీ టైమింగ్తో చాలా మామూలు సన్నివేశాలను హిల్లేరియస్గా మార్చేశాడు అనిల్ రావుపూడి. అడవిలో కుక్కని వెతికే ఎపిసోడ్ చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు తిండిగోల కొంచెం సోసోగా అనిపించినప్పటికీ అలా ఫీల్ అయిన వెంటనే మరో బ్యాంగర్ లాంటి సీన్తో బ్యాలెన్స్ చేయటం, ఇలాంటి మ్యాజిక్లు చాలానే చేశాడు అనిల్ రావుపూడి. ఇక ఇంటర్వెల్ దగ్గర మామను టీస్ చేస్తూ చిరు పాడే పాట గ్యాంగ్ లీడర్ స్టైల్లో గోడ బద్దలు కట్టడం, ఇలాంటివి ఓ రేంజ్లో పేలాయి. మొత్తం ఫ్యాన్ స్టఫ్ లాగే అనిపించిన ఫ్యామిలీస్కి విపరీతంగా కనెక్ట్ అయ్యేలా ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం సమస్య వచ్చింది. చెప్పడానికి పెద్ద కథేం లేకపోవడంతో ఫిల్లర్స్తో టైం మేనేజ్ చేశాడు రావుపూడి. విలన్ని బలహీనంగా డిజైన్ చేసుకోవడంతో హీరోయిజం ఎలివేట్ కావడానికి అంతగా ఉపయోగపడలేదనే చెప్పాలి. చిరు నయన్ మళ్ళీ ఒకటయ్యేందుకు పెట్టిన చిన్న మలుపులు పై మెరుగులతో లాగించేయటం కొంత అసంతృప్తిని అయితే కలిగిస్తోంది. పిల్లలను పూర్తిగా సైడ్ చేయటం కూడా మైనస్గానే చెప్పాలి. వాళ్ళ బాండింగ్ మీద మరింత లైన్ పెట్టుంటే ఆ ఛాన్స్ వాడుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా బెటర్గా వచ్చేది ఉండేది. ఇక బోర్ కొట్టించకుండా స్క్రీన్ ప్లే రాసుకోవటంలో జనాలు ఎక్కువగా డిస్కనెక్ట్ కాకుండా జాగ్రత్త పడటం వరప్రసాద్ గారిలో మెయిన్ బ్యూటీ అని చెప్పాలి. అయితే విపరీతంగా ఊహించేసుకున్న చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ జస్ట్ ఓకే అనిపిస్తుంది తప్ప మరీ ఎగ్జైట్ అయ్యే అంత లేదు. కానీ ఈ ఇద్దరి అనుభవం, టైమింగ్ ఆ లోటుని ఎక్కువ హైలైట్ చేయకుండా ప్రొటెక్షన్గా నిలబడ్డాయి. ఇక సగం సినిమా నయనతార ఇంట్లోనే నడవటం సబ్జెక్ట్ పరంగా డిమాండ్ చేసిందే అయినా సెకండ్ హాఫ్లో ఈ అంశం కొంత ల్యాగ్ అనిపించే భావన కలిగిస్తోంది. నటీనటుల విషయానికి వద్దాం. ఇది కంప్లీట్ చిరంజీవి 1 మ్యాన్ షో. 70 ఏళ్ల వయసులో కూడా కరానా మొగుడు, రౌడీ అల్లుడు నాటి వింటేజ్ మెగాస్టార్ బయటకు రావటం అభిమానులకు సంతోషం కలిగిస్తుంది. డాన్సులు కూడా చాలా హుషారుగా చేశారు. 1 లైనర్స్, ఎక్స్ప్రెషన్స్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. వెంకటేష్ని మరింత మెరుగ్గా వాడుకోవాల్సింది. ఇక నయనతార చాలా హుందాగా కోపంగా బాగున్నారు. జైలర్ శివరాజ్ కుమార్ తరహాలో ఇచ్చిన వెంకీ క్లోజింగ్ ఫైట్ జస్ట్ పాస్ మార్కులు తెచ్చుకుంది. సచిన్ కెడ్గర్ చాలా కాలం తర్వాత ఎక్కువ స్పేస్ దక్కించుకొని మెప్పించారు. క్యాథరిన్ థెరెసా, అభినవ్ గోమటం, హర్షవర్ధన్ కొన్ని నవ్వులు పూయించారు. విలన్గా నటించిన సుదేవ్ నాయర్ పెద్దగా పనవ్వలేదు. జరీనా వహబ్, శరత్ సక్సేనా తమ పరిధి మేరకు మెప్పించారు. సంగీత దర్శకులు బీమ్స్ పాటలు విజువల్గా బాగా వచ్చాయి. హుక్ స్టెప్స్, మీసాల పిల్ల, ప్రసాదు, శశిరేఖ మెగా విక్టరీ సాంగ్ దేవికవే మెప్పించాయని చెప్పాలి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ నీట్గా ఉంది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం చక్కగా సాగింది. లొకేషన్లు తక్కువగా ఉన్న బలహీనతను బాగానే కవర్ చేశారు. తమ్మిరాజు ఎడిటింగ్ వీలైనంత సాగతీత లేకుండా జాగ్రత్త పడింది. కానీ అక్కడక్కడ మాత్రం తప్పలేదు. ఇక షైన్ స్క్రీన్స్, గోల్డ్ వ్యాన్స్, ఎంటర్టైనర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. మరీ ఎక్కువ ఖర్చు పెట్టే కథ కాకపోవటం వల్ల సేఫ్ గేమ్ ఆడేశారు.
ఫైనల్గా చెప్పాలంటే ఫ్యాన్స్ కోరుకున్న చిరంజీవిని మనశంకర వరప్రసాద్ గారిలో అనిల్ రావిపూడి చూపించారు. బూతులు, బోల్డ్ సీన్స్ లేకుండా క్లీన్ ఎంటర్టైనర్ ఇవ్వడంతో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కుటుంబ ప్రేక్షకులు కోరుకునే ఎలిమెంట్స్ కొలత వేసి మరీ అందించే తన నేర్పరితనం మరోసారి బయటపడింది. కాకపోతే సెకండ్ హాఫ్లో కొంచెం పట్టు తప్పే తన బలహీనతను కూడా మరోసారి చూపించుకున్నారు. అయితే పండగ సీజన్లో జనాలు ఏం కోరుకుంటున్నారో దాన్ని ఇవ్వటంలో వరప్రసాద్ గారు ఫెయిల్ కాలేదు. హాలిడేస్లో డీసెంట్ చాయిస్ అనిపించుకునే అర్హత సంపాదించుకున్నారు.